వల్లి గారు మనం పేరెంటాన్ని పిలిచారు కదా బొమ్మలు, దానికన్నా ముందర మీరు నవరాత్రులు ఎలా చేశారో చెప్పండి. జై శ్రీకృష్ణ అండి. శ్రీమాతే నమః. సెప్టెంబర్ 22 నుంచి ఆశ్వీజ పాడ్యం మొదలు ఫస్ట్ డే నుంచి నవరాత్రులు చేసుకున్నాను. సో ఈసారి పొద్దున సాయంత్రం లలిత పారాయణలు చేసుకున్నాను. తర్వాత మొన్న ఆదివారం రోజు సామూహిక లలిత పారాయణం చేసుకున్నాము. 108 సార్లు లలిత సహస్ర పారాయణం కంప్లీట్ చేసుకొని అందరికీ భోజనాలు అవి పెట్టుకున్నాను. ఈసారి అమ్మ దయ వల్ల సువాసిని పూజ, కన్య పూజ, బాల త్రిపుర సుందరి పూజ లాగా అందరూ వచ్చారు. అరౌండ్ 40 మెంబర్స్ దాకా అయ్యారు. చాలా బాగా జరిగింది అది. సో అది కాకుండా సాటిస్ఫాక్షన్గా జరిగింది ఈసారి బాగాను. ఇక్కడేమో రామ్ పరివార్ పెట్టామండి, ఆదిశంకరాచార్యులు. ఇది కూడా నటరాజస్వామి, ఇది కూడా చాలా పాత విగ్రహము. మొన్న అయోధ్య వెళ్ళొచ్చాము రాముల వారి దయ వల్ల. ఇదేమో లలితా పరమేశ్వరి. సో ఇక్కడ కూడా పూజలు చేసుకున్నాను రోజు నవరాత్రి. ఇక్కడ ఏంటంటే కృష్ణుడు మొత్తం పరివారం అంటే ఇదంతా కృష్ణలీలగా అరేంజ్ చేశానండి. ఇది మా పాత ట్రంక్ పెట్టే మా అత్తగారిది, చాలా 50-60 ఏళ్ళ పాత పెట్టే అది. దాన్నే అలా పెయింట్ వార్నిష్ వేసేసి అలా డెకరేట్ చేసుకున్నాము. ఇదేమో తిరుమల కాన్సెప్ట్, ఇక్కడేమో తిరుమల కాన్సెప్ట్ లాగా వెంకటరమణమూర్తి, లక్ష్మీదేవిని పెట్టాము. అదేమో కొబ్బరి చిప్పలతో చేశానండి. ఇలా స్టోన్స్ అన్ని అంటించి న్యాచురల్ లుక్ కోసం అంటించాను. ఇప్పుడు మీకు ఇది దీంట్లో స్మోక్ పెట్టి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇట్లా వినాయకుడిని పెట్టాను. మనం ఏ దేవుణ్ణన్నా పెట్టుకోవచ్చు. నేను వినాయకుడిని పెట్టాను. తప్పకుండా అండి. ఇదేమో రివర్స్ ఫౌంటైన్, అది కూడా కొబ్బరి చిప్పలతోటే చేశాను, నేనే చేశాను. ఇదేమో కోనేరు లాగా చేశాను. తర్వాత ఇవి స్టోన్స్ లాగా. అక్కడేమో ఇల్లు, ఆ రోడ్డు, ఇంకా చెప్పాలంటే ఆ రోడ్డు విభూతితో వేశాను. ఇక్కడేమో ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా చేసింది, క్లేతో చేశాను. ఇది నేనే చేశాను, హ్యాండ్ మేడ్. ఇవన్నీ ఇదంతా ఇట్లా టెంపుల్ థీమ్ లాగా చేశాను. ఇక్కడ ఏంటి రాములు అండి, దానికేమో రివర్స్ స్మోక్ అన్నారు. ఇది వేరే, ఇది కూడా కొబ్బరి చిప్పలతో చేసిందేనండి. కొబ్బరి చిప్ప తీసుకొని దానికి ఇట్లా జస్ట్ ఫెవిక్రిల్ పెయింట్ వేసాను. పెయింట్ వేసి ఇది జస్ట్ వేస్ట్ పేపర్ ని బాల్ లాగా చేసేసి దాని మీద ఎంసీలు ఇలా చుట్టి ఫేస్ లాగా చేసి ఇట్లా టోపీ పెట్టి దీపం పెట్టడానికి అన్నట్టుగా చేశాను అనమాట. పెయింట్ చెక్క కాదండి, కాగితము ఎంసీలతో కవర్ చేసి ఇలా ఇలా చేశాను. చెక్క కాదు ఇది, ఇది కొబ్బరి చిప్ప. ఈ బొమ్మల కొలువులో హైలైట్ చాలా బాగుంది. ఈ చిట్టి చిట్టి సమోసాలు, చిట్టి గారెలు, ఇవన్నీ చిన్న అరిటాకులో ఇలా బాగా చేశారు. ఇవి కూడా ఏదన్నా స్పెషల్ ఉందా దీనికి మీరు చేసిన? ఇది మౌల్డెడ్ క్లే అని ఫెవిక్రిల్ వస్తుందండి, ఆ క్లేతో చేశాను ఇది. సో ఇవేమో చిన్న చిన్న సమోసా, ఇదేమో సాస్, ఇదేమో గ్రీన్ చట్నీ లాగా. ఇది ప్లేట్, ఇదంతా హ్యాండ్ మేడే. అండ్ ఇదేమో టిఫిన్ ప్లేట్ లాగా. యాక్చువల్లీ ఇది మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా కూడా వాడుకోవచ్చు. వెనకాల మ్యాగ్నెట్స్ పెట్టేశాను. సో ఇడ్లీ, దోశ, వడ, చట్నీస్ లాగాను కంప్లీట్ అనుగుణంగా తయారు చేశారు స్నాక్స్ అరిటాకులో పెట్టి. ఇదేమో అమ్మవారికి తాంబూలం అన్నట్టుగా చేశాను. ఇదేమో పట్టు చీర, బ్లౌజు, పట్టు పంచలు, పండు, తాంబూలము, పసుపు, కుంకుమ, గాజులు బంగారు పళ్ళెల్లో ఇచ్చినట్టుగా చేశారనమాట. థ్యాంక్స్ అండి. ఇదేంటండి వల్లి గారు, ఇక్కడ రాములు ప్రత్యేకం పెట్టారు, తర్వాత వేరేగా ఉంది మామూలు ఫోటో కన్నా. ఇది నేనే చేశానండి. రామ్ పరివార్ అవుట్లైన్ ప్రింట్ తీయించుకొని దీని లోపల మీరు చూస్తే రామనామంతో మొత్తం నింపాను. డిఫరెంట్ కలర్స్, హనుమాన్జీ ఆరెంజ్, రాముల వారు బ్లూ కలర్, అమ్మవారు పింక్ కలర్, అలా డిఫరెంట్ కలర్స్ తోటి రామ్ అని రాశాను. మొత్తము అవుట్లైన్ కూడా మొత్తం రాశాను. బ్యాక్గ్రౌండ్ ఏమో వ్యాక్స్ క్రేయాన్స్ తోటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి ఫ్రేమ్ కట్టించుకున్నాను అండి. కొలువై ఉన్నారే, కొలువై ఉన్నారే, ఈ వేళ కొలువై ఉన్నారే. శ్రీ వైష్ణవి
ప్రకాశిని దేవి సుందరముగా కొలువుదీరి ఉన్న కొలువై ఉన్నారే. శ్రీ వెంకటరమణ స్థిరముగా కొలువుదీరి దశావతారములు దర్శనమీయగా శ్రీరామ శ్రీకృష్ణ కరుణించినేడు. శ్రీరామ శ్రీకృష్ణ కరుణించినేడు. పరిపరి విధముల బ్రోచుటకై కొలువై ఉన్నారే. కొలువై ఉన్నారే. ఈ వేళ కొలువై ఉన్నారే. కొలువై ఉన్నారే. ఈ వేళ కొలువై ఉన్నారే. బొమ్మల కొలువు చాలా చక్కగా పెట్టారండి. ఈ రోజుల్లో అటు ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఇంటి పనులు చూసుకుంటూ నోములు వ్రతాలు ఇలా ప్రత్యేకంగా బొమ్మల కొలువు పెడుతూ ప్రతి సంవత్సరం కూడా ముందు తరాలకి ఎంతో ఆదర్శంగా ఉన్నారండి మీరు. ఇలా ఎంతోమంది ఆడవారు చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత మీరు ఇందులో ప్రత్యేకించి మీ సృజనాత్మక శైలిని కనబరిచారు. చక్కగా వంటకాలు కూడా క్లేతో తయారు చేసి మరి దోశలు, ఇడ్లీలు, సమోసా, సాసు ఇవన్నీ చేసి తర్వాత కొబ్బరి చిప్పలు ఆ వేస్ట్ మెటీరియల్తో కూడా మీరు బొమ్మలు తయారు చేశారు. అటు గణపతిని పెట్టి అన్నీ చేశారు. తర్వాత ఇవన్నీ కాకుండా మీరు అమ్మవారికి తాంబూలం, పట్టు వస్త్రం, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా తయారు చేసి చూపించారు. చాలా ధన్యవాదాలండి మీకు. చాలా అభినందనీయమైన ప్రక్రియ అది.